నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్‌ని అండ్ నేను ఒక హోమియోపాత్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. ఏందనేసి చాలా హోటల్స్‌లో హైదరాబాద్‌లో చాలా అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో ఫుడ్ ఉంది. లేదంటే స్టోర్డ్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మొత్తం రాటెన్ ఫుడ్ గూడా అట్లనే ఉంది. ఇంకా పడేయలేదు. హైజీన్ ఏమో చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. నాన్ వెజ్ ఫుడ్, వెజ్ ఫుడ్ కలిపేసి స్టోర్ చేస్తున్నారు. దానివల్ల గూడా ప్రాబ్లమ్స్ అవుతాయనేసి ఇవి చిన్న చిన్న హోటల్స్ కాదు. ఇవి పెద్ద పెద్ద హోటల్స్. అయినా ఈ ప్రాబ్లమ్ ఏమో పెద్ద హోటల్స్‌లోనే అయింది అంటే, మీరు ఒకసారి ఏం తింటున్నారు హోటల్స్‌కెళ్ళి ఒకసారి ఆలోచించండి. మనకనిపిస్తది, అరే! వీకెండ్ ఉంది గదా! ఏదో పెద్ద హోటల్‌కెళ్ళాలి, లావిష్‌గా తినాలి, స్పెండ్ చేయాలి. కానీ మీరు ఎంత లావిష్ అనుకున్నా, మీరెంత స్పెండ్ చేసినా, వాళ్ళు మీకు ఏం సర్వ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అండ్ మనం ఎందుకెళ్తాం హోటల్‌కి తినడానికి? మంచిగా మన టేస్ట్ బడ్స్‌కి నచ్చిన టేస్ట్ మన టేస్ట్ బడ్స్‌కి ఇవ్వడానికి వెళ్తాం. మనకు ఓకే, మీకు టేస్టీ అనిపియొచ్చు. కానీ అది ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు ఆ ఫుడ్‌లో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫుడ్ చూస్తాం గదా! ఒకవేళ అది అట్రాక్టివ్ అనిపిస్తే మనకు ఇంకా తినాలి అనిపిస్తది. ఫుడ్ తినేటప్పుడు దాని స్మెల్ చూసుకుంటాం. దాని తర్వాతనే ఫుడ్‌ని టేస్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ ఫుడ్ స్మెల్ బాలేకపోతే మనం తినం. అందుకే హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా డెకరేట్ చేసి ఇస్తారు మీకు ఐటమ్స్. దాంతో పాటు మీరు ఎప్పుడైతే స్మెల్ చేస్తారో మీకు ఒక అరోమా వస్తుంది. ఆ అరోమా న్యాచురల్ కాదు. దానికోసం ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ కూడా యాడ్ చేస్తారు. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతది, వీళ్ళు క్యాన్డ్ ఫుడ్ స్టోర్ చేస్తారు. అండ్ ఇంకో న్యూస్ కూడా వచ్చింది. బేకరీ ఐటమ్స్ కూడా తింటారు చాలామంది. దాంట్లో కూడా ఫంగస్ ఫార్మేషన్ ఉంది. అది మొత్తం రాటన్ అయిపోయింది. అదే ఇచ్చిండు అనేసి కూడా వచ్చింది. సో మీరు ఆలోచించండి తినే ముందు. ఎందుకు? దీంతోటి లాంగ్ టర్మ్‌లో మీకు కాన్‌స్టిపేషన్ అవ్వచ్చు, ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు, గ్యాస్ట్రోఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, డీసెంట్రీ అవ్వచ్చు. అండ్ మీరు డైలీ బయట తింటున్నారంటే ఏమవుతుంది? ఫ్యూచర్‌లో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ ట్రబుల్స్ వస్తాయి, కిడ్నీ ట్రబుల్స్ వస్తాయి. అందుకే ఈ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. దాని బదులు మీకు ఏది తినాలి, ఏది ఇష్టం అది ఇంట్లో చేసుకొని మీరు తినండి. ఇంట్లో చేసుకొని తినడం వల్ల మీరు మంచి హెల్తీ ఆయిల్స్ వాడతారు, హెల్తీ వెజిటబుల్స్ వాడతారు, ఫ్రెష్ వెజిటబుల్స్ వాడతారు, అన్నీ వాడతారు. అండ్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ కూడా సర్వ్ చేస్తున్నారు రెస్టారెంట్స్‌లో. అందుకే బీ కేర్‌ఫుల్, బీ హెల్తీ. మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. థాంక్ యూ.